హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి ప్రతిరోజు మీకు మ్యాథ్స్కి సంబంధించి రీజనింగ్కి సంబంధించి ఎలాంటి మోడల్స్ ఎగ్జామ్లో వస్తున్నాయో వాటిని మీకు అందించడం జరుగుతుంది. వాటిలో భాగంగానే ఈరోజు అంటే 19th ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్లో ఎలాంటి మోడల్స్ అడిగారో వాటిని అయితే చూద్దాం. ఓకేనా, 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. జాగ్రత్తగా చూసుకోండి. రేపటి రోజు మీకు ఎగ్జామ్ ఉంటే మీరు ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్రెడీ కొంతమంది ఎగ్జామ్ సెంటర్లో ఉండి చూస్తూ ఉంటారు, కొంతమంది జర్నీలో ఉండి చూస్తుంటారు. వాళ్ళు ఓన్లీ పైన అవుట్లైన్స్ మాత్రం చూసుకోండి. ఏ మోడల్స్ వస్తున్నాయి, ఎలా చేయాలి, ఏ ఫార్ములా వాడుతున్నాం వాటిని మాత్రం చూసుకోండి. ఓకేనా, ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 6, 9, 15ల యొక్క 4వ అనుపాతం ఫోర్త్ ప్రపోర్షన్ ఎంత? మనకి ఫోర్త్ ప్రపోర్షను, థర్డ్ ప్రపోర్షను, తర్వాత మీను ఇవి కనుక్కునే విధానం మీకు ఆల్రెడీ చెప్పాను. మధ్యగతం కనుక్కోవడం ఎట్లా, ఓకేనా, ఇవన్నీ కనుక్కోవడం ఏ ఫార్ములాస్ వాడతాం, ఎలా చేస్తాం అనేది చెప్పాను. ఇక్కడ మనకి ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఏంటి, మీరు ఏడి ఈజ్ బీసీ, దీని నుంచి డి బీసీ బై ఏ కనుక్కోమని చెప్పాను కదా గత వీడియోస్లో. సో ఇక్కడ చేయాల్సింది అదే అనమాట, డి బీసీ బై ఏ. ఇక్కడ డి బీసీ బై ఏ, బీసీ బై ఏ కనుక్కుంటే ఆ విలువే మనకి డి విలువ 4వ అనుపాతం అవడం జరుగుతుంది. బీసీ అంటే 9 × 15 బై ఏ అంటే 6. ఇక్కడ చూడండి, 3 2s 3 3s 3 × 15 అంటే 45 బై 2. 45లో సగం ఎంత? 22.5. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. అసలు 1500 ఇచ్చారంట. నెలకు వడ్డీ రేటు 3%, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ మంత్కి 3%. ఒక నెలకు అయ్యే వడ్డీ ఎంత? ఒక నెలకు అయ్యే వడ్డీ కనుక్కోమన్నారు. ఓకేనా. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మంత్కే ఇచ్చారు. ఇక్కడ మనం ఎలా చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మంత్కే, కనుక్కోమంది కూడా ఒక నెలకే కాబట్టి నెల వడ్డీ కాబట్టి 1500లో 3% విలువ ఎంత? 3% అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు, 3/100కి రాసుకోవచ్చు కదా. 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 15 × 3 అంటే 45. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ విలువలు 4, 6, 10 ఇచ్చారు. మరియు ఏ ప్లస్ బి ప్లస్ సి విలువ 40 ఇచ్చారు. అయితే బి విలువ కనుక్కోవాలి. ఇది ఎలా చేయాలంటే, ఇక్కడ ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ ఇలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వీటన్నిటి విలువ ఏమవుతుంది, మొత్తాన్ని కూడితే 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అవ్వడం జరుగుతుంది. వీటన్నిటిని కూడామంటే ఈ విలువలు కూడాలి కదా. 4 + 6 10, 10 + 10 20, 20x అనుకోండి. ఓకేనా. ఇప్పుడు 2 1s 2 10s ఈజ్ ఈక్వల్ టు 10x అయింది. ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి విలువ 10x అయింది. ఏ ప్లస్ బి ప్లస్ సి విలువ 10x అయిందంటే దీని విలువ ఆల్రెడీ ఇచ్చారుగా 40. అంటే 10x విలువ ఎంత? 40. 0 0 క్యాన్సిల్, వేరే x = 4 అనమాట. x = 4. ఇప్పుడు x విలువ వచ్చింది. దీన్ని బట్టి మనకేమన్నాడు, బి యొక్క విలువ కనుక్కోవాలి. బి విలువను కనుక్కోవాలంటే మనకు తెలియాల్సిందేంటి, ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి సి ప్లస్ ఏని తీసేయండి. సి ప్లస్ ఏ లేకుంటే ఏ ప్లస్ సి, ఈ రెండింటిని తీసేస్తే మిగిలేదేంటి, బీనే కదా. సో ఇది చేయాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి విలువ మనకు ఆల్రెడీ తెలుసు 40 అని. ఓకేనా. 40 మైనస్ సి ప్లస్ ఏ కావాలంటే సి ఎంత, ఇక్కడ చూడండి, సి ప్లస్ ఏ విలువ 10 అంటే 10x. ఎక్స్ విలువ ఎంత? 4. సి ప్లస్ ఏ విలువ 10x. 10 × 10 అంతే కదా. సారీ, 10 × 4, ఎందుకంటే 10x అంటే 10 × 4, ఎక్స్ విలువ 4 కాబట్టి ఎంత అవుతుంది, 40 అవుతుంది. ఓకేనా. అంటే 40 మైనస్ సి ప్లస్ ఏ విలువ 40. 40 - 40 0. ఓకేనా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. 3 పైపులు, పైప్స్కి సంబంధించిన క్వశ్చన్. P1, P2, P3 ఒక తొట్టిని వరుసగా 6 గంటలు, 21 గంటలు, 28 గంటలు నింపగలవు. 3 కలిసి ఆ తొట్టిలో 1/4 వంతు భాగాన్ని నింపడానికి ఎంత సమయం పడుతుంది? 1/4 భాగాన్ని, మొత్తం టోటల్ కాదు, 1/4 భాగాన్ని మాత్రమే. ఇప్పుడు 6, 21, 28 మనకి పైప్స్ కానీ టైమ్ అండ్ వర్క్ కానీ ఇలాంటి మోడల్ వస్తే చేయాల్సిందండి ఎల్సిఎం మెథడ్. 21కి 28కి 6కి ఎల్సిఎం ఎంత? ఇక్కడ మీరు గమనిస్తే 84 ఎల్సిఎం అవుతుంది. చూడండి, 84 ఎట్లా, 6 × 14 చేస్తే 84 వస్తుంది. 21 × 4 చేస్తే 81, 28 × 3 చేస్తే 84 వస్తుంది. ఆ విధంగా మనకి 84 అనేది ఎల్సిఎం. ఇదేంటి, మనకి 84 అనేది టోటల్ అనమాట.
ఓకేనా. 84 యూనిట్స్ అనేది టోటల్ కెపాసిటీ. ఇప్పుడు ఎఫిషియన్సీ కనుక్కోవాలి కదా. ఎఫిషియన్సీ ఇది టోటల్ అట్లా ఉంచండి. ఎఫిషియన్సీ ఎట్లా, ఫస్ట్ దానికి సెకండ్ దానికి P1 P2 P3 మూడింటికి సంబంధించినటువంటి ఎఫిషియన్సీ. ఫస్ట్ P1 యొక్క ఎఫిషియన్సీ ఎంత, 6 ఉందంటే 84/6 అంతే కదా. 84/6 అంటే 14. P2 యొక్క ఎఫిషియన్సీ 4. P3 యొక్క ఎఫిషియన్సీ 84/28 అంటే 3 వస్తుంది. ఓకేనా. మొత్తం ఎఫిషియన్సీ కూడా వచ్చింది 14, 4, 3. ఇప్పుడు టోటల్ ఎఫిషియన్సీ ఎంత, 14 ఒక 4, 18 ఒక 3, 21. టోటల్ ఎఫిషియన్సీ 21. టోటల్ కెపాసిటీ వచ్చేసరికి 84. కెపాసిటీ అంటాం మన టైం అండ్ వర్క్ ఏమో టోటల్ వర్క్ అంటాం. ఓకే, ఇక్కడ టోటల్ కెపాసిటీ 84 యూనిట్స్, టోటల్ ఎఫిషియన్సీ 21 యూనిట్స్ పర్ అవర్. ఓకేనా. అయితే నింపాల్సినటువంటిది ఎంత, 1/4 భాగం. ఓకేనా, 1/4 భాగం మాత్రమే. అంటే నింపాల్సింది 1/4 అంటే టోటల్ 84 అంటే 1/4 చేయండి. 84లో 1/4 అంటే ఎంత, ఒక నిమిషం ఇక్కడ నీట్గా రాస్తాను. 1/4 to 84 చేస్తే 1 2 1 21 యూనిట్స్ అనేది మనం కనుక్కోవాలి. 21 యూనిట్స్ మనకి పార్ట్స్ వచ్చాయి, 21 యూనిట్స్ వచ్చింది. ఇప్పుడు ఎఫిషియన్సీ ఉంది, కనుక్కోవాల్సింది సమయం. ఓకేనా, ఎంత సమయం కాబట్టి సమయం ఈజ్ ఈక్వల్ టు టోటల్ యూనిట్స్ ఎన్ని 21 బై టోటల్ కెపాసిటీ ఎంత 21. 21/21 అంటే 1 అవర్, 1 గంట మాత్రం పడుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక రాంబస్ యొక్క కర్ణము 12 సెంటీమీటర్లు మరియు ఒక భుజము 10 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యంలో సగభాగం హాఫ్ ఆఫ్ ది ఏరియా ఎంత. ఇక్కడ చూడండి, ఒక రాంబస్ తీసుకోండి. దీంట్లో 2 డయాగ్నల్స్ ఉంటాయి, వాటిలో ఒకటి ఇచ్చారు 12 అంటే 2 పార్ట్స్ చేయాలి కదా. 12/2 వేసుకుంటే ఇది 6 ఇది 6, ఒకటి తీసుకున్నాం ఒక డయాగ్నల్ సంబంధించి. 12 ఇచ్చారంటే దాన్ని 2 పార్ట్స్ చేయాలి, ఈక్వల్ 2 పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు 6 ఉంది, ఒక సైడ్ ఎంత ఇచ్చారు 10 ఇచ్చారు. 6 10 ఇచ్చారంటే ఖచ్చితంగా ఇంకొక సైడ్ ఎంత ఉంటుంది మనకి ట్రిపులేట్స్. 6 10 ఇస్తే 8 ఉంటుంది. ఓకేనా, ఒక సైడ్ 8 వచ్చిందంటే ఇంకొక సైడ్ కూడా 8 ఉంటుంది. అంటే ఈ డయాగ్నల్ వచ్చేసరికి 16, ఈ డయాగ్నల్ వచ్చేసరికి 12. ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నారు, ఏరియాలో సగం అన్నారు. ఫస్ట్ ఏరియా ఫార్ములా ఏంటి, 1/2 d1 d2 రాంబస్కి సంబంధించి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ d1 అంటే ఎంత 16 అండ్ 12. చూడండి 1 అండ్ 8 12 అంతా 96, 96 కదా. ఇదేంటి యావరేజ్లో మరలా ఎంత అన్నాడు, సగం అన్నాడు, హాఫ్ ఆఫ్ ది ఏరియా అన్నాడు కాబట్టి 96/2 చేసుకుంటే 48. ఓకేనా, 48 ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 48 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్, a+b² ప్లస్ a-b² మైనస్ 2a² + b² యొక్క సరళీకృత విలువ కనుక్కోవాలి. దీన్ని సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పాలి. a+b² అంటే ఎంత, a² + b² ప్లస్ 2ab ప్లస్ a-b² అంటే a² + b² మైనస్ 2ab. ఇది మాత్రం చేద్దాం, చేసి దీన్ని కలుపుదాం. ఓకేనా, దీన్ని మైనస్ చేద్దాం. ఫస్ట్ చూస్తే మైనస్ 2ab ప్లస్ 2ab క్యాన్సిల్ అవుతుంది. a² + b² ఇక్కడ a² + b² అంటే 2a² + 2b² మిగులుతుంది, అంతే కదా. దీన్ని మైనస్ 2a² బ్రాకెట్ ఉంది కాబట్టి -2 ప్లస్ మైనస్ అవుతుంది. తర్వాత మరలా మైనస్ b², అంతే కదా. ప్లస్ 2a² మైనస్ 2a² ప్లస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2b², ఇక్కడ మైనస్ b² అంటే ఫైనల్గా మిగిలేది b², అంతే కదా. కాబట్టి ఆప్షన్ b² ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, a:b:c:d. ఓకేనా, రేషియో ఇచ్చారు 7 12 15 5 3. సి మరియు డీల మధ్య వ్యత్యాసం 180 అయితే బి యొక్క విలువ ఎంత. సి డీల మధ్య డిఫరెన్స్ ఇచ్చారు. సి ఎంత మనకి 5, డి అంత 3. 5కి 3కి డిఫరెన్స్ ఎంత, దీన్ని 5x 3x అనుకుంటే 5x 3x అనుకుంటే డిఫరెన్స్ 2x అవుతుంది. 2x విలువ 180 అయితే x విలువ ఎంత అవుతుంది 90 అవుతుంది. అలాగా బి యొక్క విలువ అంటే బి ఎంత 12x. 12x అంటే x విలువ 90 కాబట్టి 12 × 9 పక్కన ఒక 0. 12 9 ఎంత 108 పక్కన ఒక 0. 1080 ఈజ్ ద ఆన్సర్.
1080. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత మనం చూస్తే కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు. అవేంటంటే మనకి హాఫ్ ఇయర్లీకి సంబంధించి మీకు ఆల్రెడీ నిన్నటి రోజు కూడా ఆ మోడల్స్ అనేది చెప్పాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ వీటి మధ్య యొక్క డిఫరెన్స్ విలువ ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇచ్చి తర్వాత ఇయర్ అనేది ఇచ్చి ఓకేనా అక్కడ ప్రిన్సిపల్ అనేది కనుక్కోమనడం జరిగింది. సో ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, ఇయర్ కూడా ఇచ్చారు. కానీ హాఫ్ ఇయర్లీ అడిగారు అనమాట. హాఫ్ ఇయర్లీ గుర్తుపెట్టుకోండి. హాఫ్ ఇయర్లీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇయర్కి ఫర్ ఎగ్జాంపుల్ 10% ఇచ్చాడు అనుకోండి ఇయర్కి, అదే హాఫ్ ఇయర్లీ అంటే 10/2 5% అవుతుంది ఓకేనా. ఒక్కొక్క హాఫ్కి 5% అవుతుంది. అదే ఆ క్వార్టర్లీ అన్నాడు అనుకోండి 10% కాస్త 10%/4 వేసుకోవాలి. అంటే ఎంత వస్తుంది? 5లో సగం ఎంత? 2.5%. 2.5% అనేది క్వార్టర్లీ ఓకేనా. ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ షిఫ్ట్లలో రాసేటప్పుడు ఈ విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. పడవలు అండ్ ప్రవాహాలు ఉన్నాయి కదా, సో బోట్స్ అండ్ స్ట్రీమ్స్ వీటి మీద కూడా క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు. ఇక్కడ మీకు తెలియాల్సిన బేసిక్స్ ఏంటి? మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్స్కి సంబంధించి అప్ స్ట్రీము, డౌన్ స్ట్రీము ఓకేనా, వీటికి సంబంధించినటువంటి ఫార్మాస్ తెలియాలి ఓకేనా. అప్ స్ట్రీము, డౌన్ స్ట్రీమ్కి సంబంధించిన ఫార్మాస్ తెలియాలి. బోట్ యొక్క స్పీడు, తర్వాత ప్రవాహం యొక్క స్పీడు, వీటికి సంబంధించినటువంటి ఫార్మాస్, ఈ 4 ఫార్మాస్ చూసుకోండి ఓకేనా. ఆపోజిట్ ఓకే, ఈ 4 ఫార్మాస్ చూసుకోండి సరిపోద్ది. కానీ క్వశ్చన్ అడుగుతున్న విధానం కొంచెం మారుతుంది, జాగ్రత్తగా చేయాలి ఓకేనా. ఇక్కడ ఏదైనా విలువలు ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు చూస్తుంటే ఇక్కడ ఏదైనా విలువలు మారుంటే, వాల్యూస్ అనేది మారుంటే మోడల్ అనేది ఇంపార్టెంట్ అండి. మోడల్ అనేది చూసుకోండి. ఆల్రెడీ స్టూడెంట్స్ ఎవరైనా రాసిన వాళ్ళు చూస్తుంటే మీకు గుర్తున్నటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో రాయండి. స్టూడెంట్స్ నెక్స్ట్ షిఫ్ట్లో రాయబోతున్న స్టూడెంట్స్ చూసుకుంటారు.